ఆ రోజు నేను దిగిన జీపాడ పక్క పెట్టి దిగి పోయి చూసిన. అక్కడ ఇక నేను సీరియస్ అయినా, నిలదీసిన గట్టిగా. సీరియస్ అయినా గట్టిగా నిలదీసిన. ఏంది ఇది, మా దాంట్లోకి వచ్చి చెట్లు కొట్టిండ్రు, ఇప్పుడు కూడా కొమ్మలు కొట్టిండ్రు, ఇవన్నీ చేసిండ్రు, ఎందుకని నిలదీసి నీళ్లు పెట్టిండ్రు. మన దాంట్లో వచ్చిన తర్వాత ఆడోళ్ళు మగోళ్ళు తిట్టుకున్నారు, తిట్టిండ్రు, సాపిచ్చిండ్రు. ఆడోళ్ళు ఫోన్లు కొట్టుకున్నారు, ఊరికి ఫోన్ చేసి మగోళ్ళని పిలిచిండ్రు. రావటం మగోళ్ళు ఇక కర్రలు ఉన్నాయి, కర్రలు తీసుకొని వచ్చిండ్రు. రావటమే జోపటం మొదలుపెట్టిండ్రు. మామూలుగా కొట్టుడు కాదు, ఇక తల మీద, ఒంటి మీద, చేతుల మీద, నడుము మీద, బొక్కలు ఇరిగేటట్టు, కాళ్ళ మీద, ఎక్కడికక్కడ అందరు కొట్టిండ్రు. ఒక పిల్లగాడైతే వాడు ఇంత పెద్దగా, వాడు 10th క్లాస్ ఎస్ఎస్సీ రాసిండు. 7వ తరగతిలో ఉన్నప్పుడు ట్రాక్టర్ తోటి ఒక మనిషిని గుద్ది చంపాడు. అంత ఉత్కృష్ట జాతి వాళ్ళది, ఉత్కృష్ట జాతి, అతి ఎక్కువ ఈ రకంగా చేసుకుంటూ వచ్చారు. అదే ఒక అతను నల్ల పైప్ లైన్ వేసి వాళ్ళ భూమి ఇస్తే వేసుకోవటానికి పర్మిషన్ ఇస్తే నీళ్లు గారుతున్నాయని చెప్తే గొడ్డలతో నరికిండ్రు. అందులో ఒకడు ఏది వాళ్ళ దాంట్లోకి పోయి మన దాంట్లోకి వచ్చి ఎత్తుకొట్టిండ్రు. వ్యవసాయ క్షేత్రం మనది, అటవీ క్షేత్రం మనది, దైవ క్షేత్రం మనది, ట్రెస్పాసింగ్ మన దాంట్లో, ఎంక్రోచ్మెంట్ మన దాంట్లో, తర్వాత చెట్లను కొట్టడం మన దాంట్లో, కడు దుర్మార్గమైన వ్యవస్థ ఉంది. వాళ్ళు వచ్చి ఆగం చేసిండ్రు.